హాయ్ వ్యూయర్స్, అందరికీ సిసిరాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ రెసిపీ చూపిపోతున్నానండి. డైట్ చేసేవారికి కూడా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మసాలాలు, అసలు మసాలాలే లేవు అనుకోండి, ఇంకా చాలా తక్కువ ఆయిల్ వాడి చాలా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా వీడియో చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. పోహా అంటే అటుకులతో ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నాను, చూడండి. ఇక్కడ నేను ఈ పోహా చేయటానికి దొడ్డు అటుకులు తీసుకుంటున్నాను. అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అంతా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక మూకుడు పెట్టుకొని అందులో పల్లీలు వేసి వేపుకోవాలి. పల్లీలు మంచిగా వేగాక దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుడులో ఆయిల్ వేసుకోవాలి. ఈ రెసిపీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. పోహాకి ఆయిల్ ఎక్కువ పట్టదండి. నేనైతే ఇందులో మస్టర్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను, అంటే ఆవ నూనె వాడుతున్నాను. మీరు కొబ్బరి నూనెతో చేసుకోవచ్చు, నువ్వుల నూనెతో చేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా ఉండే ఆయిల్స్తో చేసుకోవచ్చండి. చాలా ఆయిల్ తక్కువ పడుతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఎంత కొంచెం ఆయిల్ వేసుకున్నానో అది సరిపోతుంది. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు మంచిగా ఎర్రగా వేగాక అందులోనే చిటపటలాడే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత అందులోనే ముందుగా మనం వేపి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అది అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగాక కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. ఇప్పుడు అందులో మనం కడిగి పెట్టుకున్న అటుకులు వేసుకొని మొత్తం మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు తక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో నిమ్మకాయ రసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత దానిపైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ హెల్దీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నారు, కొబ్బరి నూనె వాడుతున్నారు, చాలా స్మెల్ వస్తుందేమో, తినలేకపోతామేమో అనుకోకండి. ఫస్ట్ తాలింపు వేసేటప్పుడే స్మెల్ వస్తుందండి. తర్వాత రెసిపీ మొత్తం అయిపోయేలోపు అసలు మీకు ఆయిల్ స్మెల్లే ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ.